హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురని దావీదు కీర్తనలో మనకు కనిపిస్తుంది. అవునండి, మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎలా, ఎప్పుడు, అసలు ఒలీవ మొక్క అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఒలీవ మొక్క అంటే అండి, అది 1000 సంవత్సరాలు నిత్యము చిగురుస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు, దానికి 1000 సంవత్సరాల వరకు కూడా చావు ఉండదండి. అటువంటి రీతిగా మన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవునికి వాక్యం చెప్తుంది. అంటే పచ్చగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పచ్చదనం దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఏదైనా చెట్లు పచ్చగా ఉంటేనే మనకు నచ్చుతాయి. లేకపోతే ఏ చెట్టుని కూడా మనము మన పెరట్లో కానీ మన సంబంధించిన ప్రదేశాల్లో మనం ఉంచాం, ఎండిపోయిన చెట్లు ఉంచాం. కనుక దేవుడు మన పిల్లల్ని పచ్చని